నమస్కారం ఆల్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ లిరుక్ ఛానల్. దిస్ ఈస్ యువర్ రుక్మిణి లేకే. వన్ డే మీరు పెట్టి చాలా రోజులు అయ్యింది అండ్ మాకు పాపతో ఎప్పుడు కుదిరింది. సో ప్లీజ్ ఎక్స్క్యూజెస్ అండ్ ఎక్కువ సోది సుత్తి లేకుండా లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద వీడియో. ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఓకే, చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. కొన్ని రిపిటేటివ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మేము దాని అన్నిటినీ కలిపి ఒకే క్వశ్చన్గా ఆన్సర్ చేయబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నారు. సో ఐ థింక్ రుకు యూ కెన్ స్టార్ట్. సో ఇంట్రడక్షన్ అంటే పెద్దగా ఏమీ లేదు. ఇట్ ఫీల్స్ లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్, బట్ మీకు అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు కాబట్టి సో విల్ స్టార్ట్ విత్ అవర్ ఇంట్రడక్షన్. నా పేరు రుక్మిణి, తన పేరు లిఖిత్. వీఆర్ బోత్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ అనంతపూర్, పక్కా రాయలసీమ. సో ఈ క్వశ్చన్లోనే మన ప్రొఫెషన్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేసేద్దాం. సో మా ఎడ్యుకేషన్ మొత్తం అనంతపూర్లోనే జరిగింది అండ్ దాని తర్వాత వీ కంప్లీటెడ్ అవర్ ఎంబీఏ. సో ఇద్దరం ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇద్దరు 2016 తను 17 నేను రెస్పెక్టివ్గా బెంగళూరుకి వచ్చాము జాబ్ పర్పస్ మీదకి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయాము. సో ప్రొఫెషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఇన్ డెప్త్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడితే, నేను యాజ్ అ బిజినెస్ అనలిస్ట్ అండ్ ప్రొడక్ట్ ఓనర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ రుక్మిణి SAP HRMలో ఫంక్షనల్ కన్సల్టెంట్గా పనిచేసింది ఇంతకుముందు. బట్ నౌ షీ ఈస్ ట్రయింగ్ యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ కోర్ హెచ్ఆర్గా ట్రై చేస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సో లవ్ స్టోరీ అని చాలామంది అడిగారు. సో బేసికల్గా చెప్పాలంటే ఎస్, మాది లవ్ స్టోరీయే. మేము ఇంకా స్టిల్ ప్రిపేర్డ్గా లేము. సో ఇంకా థింక్ చేస్తున్నాము ఎలా మేము అది వీడియో షూట్ చేయాలని. కొంచెం టైం కావాలి అండ్ డెఫినెట్లీ వీడియో అయితే అది షూట్ చేసి తీస్తాము. ఇట్స్ జస్ట్ దట్ కొంచెం కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత దెన్ బట్ ఖచ్చితంగా వస్తుంది. లైక్ వీఆర్ నాట్ యాపింగ్ బికాస్ మీరు మా క్లోజెస్ట్ ఫ్యామిలీ, మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాము. సో పక్కా తీస్తాము, దట్స్ అవర్ ప్రామిస్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. హౌ డిడ్ యూ గైస్ మెట్ అన్నారు, నువ్వు చెప్తావా? ఎస్, మాది కాలేజ్ లవ్ స్టోరీ. సో కాలేజ్లోనే ఫస్ట్ వీ యూజ్ ఇట్ టు లైక్ ఈచ్ అదర్. అంటే పేరు ఏమీ తెలియకోకుండానే ఐ యూజ్ ఇట్ టు టెల్ లుక్ అట్ దిస్ ఫెలో, ఏమున్నాడు చూడడానికి అని జస్ట్ చూసేదాన్ని. అంటే సమ్హౌ దట్ టర్న్డ్ ఇన్ టు అ బ్యూటిఫుల్ లవ్. సో అది మాట్లాడుకుందాం, లవ్ స్టోరీ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ హౌ డిడ్ యూ గైస్ మీట్ అంటే బేసికలీ ఇన్ కాలేజ్. అట్ వాట్ ఏజ్ డిడ్ యూ గైస్ గెట్ మ్యారీడ్ అండ్ వాట్ ఈస్ ది ఏజ్ గ్యాప్ ఇంపార్టెంటా? సో అలా ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారనమాట. మేమిద్దరం పెళ్లి చేసుకునే టైంకి నా ఏజ్ వచ్చేసి 26, తన ఏజ్ వచ్చేసి 24. సో మా ఇద్దరికి 2 years ఏజ్ గ్యాప్ అయితే ఉంది. సో ఏజ్ గ్యాప్ ఇంపార్టెంట్ అంటే ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ రైట్ ఏజ్లో పెళ్లి చేసుకోవడం అనేది అది ఎప్పుడు కూడా రిలేటివ్ అనమాట. సో ప్రతి ఒక్కరి సినారియోలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఇదే ఏజ్ అని చెప్పలేము. బట్ మా కేసులో మేము వన్స్ ఫినాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. అండ్ MBA కంప్లీట్ అయిన తర్వాత మేము మంచి రోల్స్ కోసం, ప్రొఫెషనల్ కోసం, కెరియర్ కోసం ఫోకస్ చేసాము. అది తర్వాతే మేము పెళ్లి చేసుకున్నాము. సో అది మా ప్రయారిటీ కాబట్టి మా కేసులో అయితే దట్ ఈస్ అవర్ రైట్ ఏజ్. కొంతమందికి 24 ఈజ్ ద రైట్ ఏజ్ అనిపిస్తుంది, కొంతమందికి 28 ఈజ్ ద రైట్ ఏజ్ అనిపిస్తుంది. నా ఫీలింగ్ ఏంటంటే ఇఫ్ యూ గెట్ ద రైట్ పర్సన్ ఆ ఏజ్లో పెళ్లి చేసేసుకోండి అంతే. అది బెస్ట్. అది చాలా బెస్ట్. బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాజ్ వెల్. అండ్ కెరియర్ ఆల్సో. ఎస్, సో దట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఏజ్ గ్యాప్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మరీ ఎక్కువ గ్యాప్ వస్తే వాళ్ళ థింకింగ్కి మన థింకింగ్కి చాలా తేడా అయిపోతుంది. ఆ అడ్జస్ట్మెంట్ చాలా కష్టం. సో దట్స్ వై మ్యాక్సిమమ్ ఆఫ్ 3 years అండ్ మినిమం అసలు సేమ్ ఏజ్ ఉన్నా కూడా పర్లేదులేండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మెమరీ యూ గైస్ హ్యావ్ టుగెదర్ అన్నారు. ఐ థింక్ నాకైతే ఒకటి ఉంది, మేబీ అది చెప్తాను. ఆ తర్వాత అది నీకు ఉందో లేదో చెప్పు, అయితే నీకు ఏదైనా వేరేది ఉన్నా చెప్పు. సో నాకు వచ్చేసి బేసిక్గా మేము అండమాన్కి అయితే వెళ్ళాము. సో మాకు ఎప్పుడు అడ్వెంచరస్ ఆర్ న్యూ థింగ్స్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. సో అక్కడ మేము స్కూబా డైవింగ్ ట్రై చేసాం ఇద్దరం కలిసి. దట్ వాజ్ ద బెస్ట్ మెమరీ టిల్ నౌ అనమాట. నాకు చాలా అంటే చాలా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అక్కడ. సో స్కూబా డైవింగ్ అనేది మేము ఇద్దరం కలిసి చేయడము, అక్కడ లోపల ఎక్స్ప్లోర్ కావడము. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెమరీ అనేది ఇద్దరు కలిసి చేయడం అనేది చాలా ఎప్పుడు నాకు మంచి మెమరీగా గుర్తొస్తూ ఉంటుంది. ఎస్, స్కూబా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెమరీస్. బట్ అంతకన్నా చాలా స్ట్రాంగ్
ఎమోషనల్ మెమరీ నా బ్రెయిన్లో అట్లా ఫిక్స్ అయిపోయింది ఏదంటే ఆబ్వియస్లీ కౌముది పుట్టినప్పుడు అంటే ఆ జర్నీ అంతా చెప్పట్లేదు, ద మూమెంట్ లేబర్ రూమ్లో లిఖిత్ నా చేయి పట్టుకొని ఉండే కదా. సో అది అలా బ్రెయిన్లో ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ నాకు ఆ పిక్చర్ అట్లా గుర్తుంటుంది అనమాట. లిఖిత్ నా చేయి పట్టుకోవడము అండ్ బేబీ లైక్ ఆ మూమెంట్ తను పుట్టడము. సో దట్ ఈస్ మై మోస్ట్ మెమరబుల్ అండ్ లైక్ ఎమోషనల్ మెమరీ ఫర్ మీ. సో నెక్స్ట్ ఇంకొకరు అడిగారు వాట్ డూ యూ గైస్ లైక్ అబౌట్ ఈచ్ అదర్ అని. తను బేసిక్గా అందంగా ఉంటుంది కాబట్టి నాకు నచ్చింది ఫస్ట్ చూడంగానే. అది కాకుండా ఎందుకు ఇష్టం అంటే తను ఇండిపెండెంట్గా డెసిషన్స్ అనేది తీసుకోగలుగుతుంది అనమాట. బేసిక్గా మనకు పేరెంట్స్ ఉన్నారు హెల్ప్ చేయడానికి, లేకపోతే మనకి ఏదైనా తెలియకపోతే చెప్పడానికి, బట్ అది ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి చిన్నదానికి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇది చేయొద్దునా ఇది వద్దా అని అడిగే రకం కాదు మేము ఇద్దరం బేసికల్లీ. బట్ అడుగుతాము, వి సీక్ హెల్ప్. ఒక్కొక్కసారి వాళ్ళ హెల్ప్ మాకు కావాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ దట్ మాకు అన్నీ తెలిసిపోతాయని కాదు. సో కొన్ని క్రిటికల్ మూమెంట్స్లో వీ నీడ్ దేర్ హెల్ప్ అనమాట. సో అలాంటి టైంలో పక్క వాళ్ళ హెల్ప్ తీసుకుంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తన డెసిషన్స్ తను తీసుకుంటుంది. మేమిద్దరం చేయాల్సిన పనిలో డెసిషన్స్ మేమిద్దరం కలిసి తీసుకుంటాం. సో అలా ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవడము, మా లైఫ్ మేము లీడ్ చేయడము అనే అమ్మాయిని అయితే నేను కోరుకున్నాను. సో దట్ ఈస్ ద మేజర్ క్వాలిటీ దట్ ఐ లైక్ ఇన్ రుక్మిణి. సో ఆబ్వియస్లీ ఇంకా అందంగా ఉంటుంది, బాగా మాట్లాడుతుంది, చిల్లుగా ఉంటుంది, ఓకే, ఏం పట్టించుకోదు. సో అదొకటి నాకు ఇష్టం అనమాట. సో ఇప్పుడు కొంతమంది మూడీగా ఉంటారు, అలా నచ్చదు మాకు. సో ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ వన్, బట్ ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం అనేది మా మోటో అనమాట. సో ఇప్పుడు ఉన్నాము, ఈరోజు హ్యాపీగా గడిపేద్దాం అనేది. సో ప్రతిరోజు ఆ లివ్ ఇన్ ద మూమెంట్లో అయితే ఇద్దరు ఉంటాము. సో ఈ 3 క్వాలిటీస్ అయితే నాకు తనలో చాలా 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 ఇష్టం అనమాట. అండ్ ఆబ్వియస్లీ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, బట్ తను కుకింగ్ బాగా చేస్తుంది, నార్త్ ఇండియన్, ఇటాలియన్, ఎవ్రీథింగ్. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. అండ్ సౌత్ ఇండియన్ అయితే ఇట్స్ మై మామ్ ఎవర్ గ్రీన్. సో తను బాగా చేస్తుంది. సో ఐ థింక్ ఇక్కడ ఆపేస్తాను, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇలానే వస్తూనే ఉంటాయి. యాజ్ యూజువల్ ద ఫస్ట్ థింగ్ ఈస్ తను చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఎక్కువ మాట్లాడాలంటే తన పేరు కూడా తెలియక ముందు ఇంతకుముందు చెప్పాను కదా, ఐ యూజ్ టు లవ్ వాచింగ్ హిమ్ అనమాట. అండ్ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, తన నుంచి నేను డిసిప్లైన్ నేర్చుకోవాలి అండ్ అది నాకు చాలా ఇష్టం. హీఈస్ లైక్ ప్రెటీ ప్రాపర్ డిసిప్లైన్డ్ అండ్ అ క్లీన్ ఫ్రీక్ అనమాట. ఆపోజిట్స్ అట్రాక్ట్ అని ఊరికే అన్నారు. నా అంత మెస్సీ పర్సన్ భూమి మీద ఎవరు ఉంటారు. వాళ్ళు ఏదైతే నచ్చుతుందో అది మాత్రం చెప్పమన్నారు. క్వశ్చన్ ఉంటే మరి దాంట్లో నేను చాలా పెద్ద చిట్టానే ఓపెన్ చేస్తాను. నాట్ లైక్ దాట్, బట్ అంటే తను నాకు ఇష్టం. అంటే ద వే ఎవ్రీడే వర్క్ని తను ఎంత క్లీన్గా నీట్గా హ్యాండిల్ చేస్తాడు అని. అండ్ హీ మేక్స్ మీ లాఫ్, లైక్ హీ ఈజ్ మై స్మైల్ పార్ట్నర్. ఎప్పుడైనా నా మూడ్ ఆఫ్ ఉన్నా, లేకపోతే లైక్ చాలా సీరియస్గా ఉన్నా, ఏదో ఒక పిచ్చి మాటలన్నా మాట్లాడి హీ ఆల్వేస్ మేక్స్ మీ లాఫ్. అండ్ నాకు ఎవరి మీద కోపం వస్తే నేను వాళ్ళ మీద చూపిను. అండ్ పాపం తన దగ్గర వచ్చి వెంట్ అవుట్ చేసుకుంటాను. అండ్ పాపం చాలా ప్రశాంతంగా వింటాడు, ఇంకా తప్పదు నాకు అన్నట్టు. సో ఈజ్ వెరీ పేషెంట్ విత్ మీ. బయట వాళ్ళ దగ్గర అందరి దగ్గర హీల్ బి లైక్ అ సైలెంట్, నాకు ఎక్కువ మాటలు రావు అనే రకంగా ఉంటారు. బట్ ఓన్లీ ఐ నో హౌ మచ్ ఆఫ్ అ కోతి మై ఫెలో ఇస్. సో దట్స్ వై ఐ లవ్ హిమ్. థ్యాంక్ యూ. వాట్ షుడ్ వి లుక్ ఫర్ ఇన్ అ పార్ట్నర్? అది కూడా అంతే, ఇట్స్ వెరీ కేస్ టు కేస్ బేసిస్ క్వశ్చన్ అనమాట. కొంతమందికి చూడ్డానికి బాగుంటే చాలు, కొంతమందికి వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అయితే చాలు, కొంతమందికి అన్ని లైక్ హోల్ ప్యాకేజ్ ఉండాలి. కొంతమంది బ్యాక్గ్రౌండ్ చూస్తారు, కొంతమంది కెరియర్ చూస్తారు. ప్రియారిటీ అనేది ఎప్పటికీ ఇంపార్టెంట్. సో మీరు ఏది ప్రియారిటీ అనేది తీసుకుంటున్నారు అనేది క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకొని దెన్ మ్యారేజ్కి రెడీ అవ్వండి. సో అంతేకాని వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఎవరో డబ్బున్న అబ్బాయికి కానీ డబ్బున్న అమ్మాయికి కానీ ఇచ్చారు, లేదా వాడి కెరియర్ అలా ఉంది ఇలా ఉందని కంపేర్ చేసుకోకండి. ఎప్పుడు నేను చెప్పాను కదా, మీ డెసిషన్స్ మీరే తీసుకోండి. సో దాట్ మీకు ఎప్పుడు రిగ్రెట్ ఉండకూడదు లైఫ్లో. ఓకే, కాన్షియస్నెస్గా డెసిషన్స్ తీసుకోండి. ఏ చిన్నదైనా పెద్దదైనా బీ వెరీ వెరీ కాన్షియస్ అండ్ చిల్గా ఉండండి. లైక్ పెద్ద టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు అలా అన్నా అని చెప్పి. సో బేసికలీ ఎలా అంటే నువ్వు ఆ పర్సన్తో కొంచెంసేపు టైం స్పెండ్ చేసినప్పుడు యూ ఫీల్ లైక్ నా లైఫ్ ఈ పర్సన్తో బాగుంటుంది అని తెలుస్తుంది అనమాట. లైక్ ట్రస్ట్ మీ తెలుస్తుంది. ఆ వైబ్ అనేది అంటారు కదా, లైక్ గట్ ఫీలింగ్. అంత ఫిలిమాటిక్గా అవుతుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ యూ విల్ నో దట్ లైఫ్ ఆ మనిషితో బాగుంటుంది అని కొన్ని తెలిసిపోతాయి కదా. ఐ మీన్
సెల్ఫ్కి తెలిసిపోతాయి కానీ బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ మీరు పార్ట్నర్ని అడగాలి పెళ్ళికి ముందు, లైక్ ఇట్ కెన్ బి అబౌట్ ఫినాన్సెస్ ఎలా షేర్ చేసుకుంటారు అని, అండ్ యూ షుడ్ టాక్ అబౌట్ చిల్డ్రన్, ఎప్పుడు ఎంతమంది అని. అది చాలా క్రింజ్ క్వశ్చన్లు అనిపించినా దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రియాలిటీ క్వశ్చన్ అండ్ యూ నీడ్ టు ఆస్క్. అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తే మరీ అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ యాంగర్ ఇష్యూస్ అవన్నీ చాలా ఓపెన్గా మాట్లాడుకుంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, మీ లైఫ్ పార్ట్నర్లో మీరు ఏం చూసుకోవాలి అని. అడిగారు మీరు హైస్ అండ్ లోస్ ఏమైనా చూసారా, సో దాని నుంచి మీరు ఏమైతే నేర్చుకున్నారో చెప్పమన్నారు. హైస్ అండ్ లోస్ అనేది ఎస్ మేము కూడా చూసాము. ప్రతి ఒక్కరి లైఫ్లో మీకు ఎలా ఉంటాయో మాకు కూడా అలానే ఉంటాయి. వీఆర్ జస్ట్ నార్మల్ పీపుల్ అనమాట, మీలాగనే. సో మేము కూడా చాలా అయితే చూసాము చిన్న ఏజ్లో. నేను ఏం టేక్ అవే చేస్తానంటే ప్రతిసారి ఏం జరిగినా ఇట్ కెన్ బి అ సక్సెస్ ఆర్ ఎ ఫెయిలియర్ ఆర్ ఎ లో మూమెంట్, బట్ దాని నుంచి నేనైతే ఏం నేర్చుకున్నాను అనేది కంపల్సరీ నేను తీసుకుంటాను. బికాజ్ ఆ రోజుకి అది పెయిన్ ఆర్ సక్సెస్ అనిపించచ్చు, బట్ సపోజ్ ఒక లో మూమెంట్ ఉందనుకోండి, సపోజ్ ఏదైనా నేను లాస్ అయ్యాను, సంథింగ్ ఏదైనా అయింది అనుకోండి, అప్పటికి అది చాలా బాధ అనిపించచ్చు, బట్ నేను కొంచెం కామ్గా ఉండి థింక్ చేస్తాను అనమాట. మేబీ ఈ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇది నెక్స్ట్ నేను ఫ్యూచర్కి రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ నేను నిజంగా చెప్తున్నాను కదా, మీకు ఫ్యూచర్లో చాలా చాలా ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా పనిచేస్తుంది. అది ఒక బూస్ట్ ఇస్తుంది. మీరు జస్ట్ నేను ఇది ఇంకా కంపల్సరీ చేయాలి అని చెప్పేసి, సో ఆ బౌన్స్ బ్యాక్ అనేది ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో అప్పుడు యూ విల్ సీ ద సక్సెస్ అనమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మీరు ఏ లో వచ్చినా ఏ సక్సెస్ వచ్చినా ఎక్కువ హార్ట్కి తీసేసుకోకండి, బికాజ్ అది జస్ట్ 1 డే ఆర్ 2 డే ఆర్ 1 అవర్ ఉంటుంది. బట్ నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది మన ప్రాసెస్ మీద. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయండి, ఎప్పుడు గోల్ కాదు. ఆ ప్రాసెస్ అనేది ఎంజాయ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఎప్పుడో అప్పుడు ఒకరు 5 years ఒక 10 years వాళ్ళు కడతారు, మనం కొంచెం నిదానంగా కడదాం పర్లేదు, బట్ ఆ ప్రాసెస్ అనేది ఎంజాయ్ చేయండి ఫస్ట్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ సాలరీడ్ ఫోక్స్ ఎనీ సింపుల్ టిప్స్ ఆన్ సేవింగ్ అండ్ ఇన్వెస్టింగ్ యాజ్ అ కపుల్? ఎస్, వీ డూ హ్యావ్ సమ్ టిప్స్. అంటే మరీ అంత మాదే ఫాలో అవ్వాలని లేదు, కొన్ని టిప్స్ ఉన్నాయి. సేవింగ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్స్ అని, ఎఫ్డీస్ అని, లైక్ పోస్టల్స్లో కొన్ని ఉన్నాయి. అండ్ దెన్ డిజిటల్ గోల్డ్ కూడా ఉంది. కొంతమంది ఫిజికల్గా వెళ్ళి లైక్ గోల్డ్ బార్స్ తీసుకుంటారు, కొంతమంది ల్యాండ్ కొనుక్కుంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ మీ అమౌంట్ ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు అని. బట్ ఇఫ్ మీరు మమ్మల్ని అడిగితే బెటర్ ఆప్షన్స్ ఆర్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిజిటల్ గోల్డ్, అదైతే బెటర్ అని. బట్ ఏమన్నా సరే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా సేవ్ అయితే. అండ్ సేవింగ్ గురించి మాట్లాడితే మేమైతే బెస్ట్ కాదు, బికాస్ చాలా మంది ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నారు. ప్లీజ్ గో అండ్ రెఫర్ దేర్ వీడియోస్, వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బేసికలీ బయట వరల్డ్ మార్కెట్ ఎలా ఉందో తెలీదు, కొట్టుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. అండ్ దాని నుంచి ఎవ్రీ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ అండ్ డౌన్, స్టాక్ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ అండ్ డౌన్. సో ఇట్స్ బెటర్ సేవింగ్స్ ఉండడం. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. మాకు దాని ఇంపార్టెన్స్ చాలా 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 తెలుసు. సో ఏమన్నా సరే మీ 3-4 months కంబైన్డ్ శాలరీ ఎంతైతే వస్తుందో ఎక్స్ అమౌంట్, అది మాత్రం లిక్విడ్ క్యాష్లో, అంటే టక్కని మీకు అమౌంట్ వచ్చే రకంగా ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. దట్ మా నుంచి ఏదైనా ఒక్క టిప్ చాలా యూస్ఫుల్ ఉంది అంటే అదే మెయింటైనింగ్ ఎమర్జెన్సీ ఫండ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్ యూ ఫ్రమ్ కర్ణాటక? వై డూ యూ స్పీక్ ఇన్ కన్నడ విత్ యువర్ డాటర్? కాదండి, నువ్వే చెప్పు. నేను కర్ణాటక పిల్లని కాదు, నేను ఆంధ్ర పిల్లనే. బట్ మా నాన్న వాళ్ళు, వాళ్ళ తాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాయచూర్ బేస్ నుంచి వచ్చారు, రాయచూర్ కర్ణాటక నుంచి. సో మేము ఇంట్లో కొన్ని 3-4 generations మేము కన్నడనే మాట్లాడుతూ వచ్చామన్నమాట. సో దట్స్ వై నా మదర్ టంగ్ అనేది కన్నడ. అండ్ అది ఆబ్వియస్లీ నేను నా డాటర్కి పాస్ చేయాలనుకుంటాను కాబట్టి నేను ఒకటే మా ఇంట్లో ఇక్కడ కన్నడ మాట్లాడతాను. అండ్ మా లిక్కు అండ్ మా అత్తమ్మ వచ్చేసి తెలుగులో మాట్లాడతారు. ఐ హోప్ మీకు ఈరోజు క్లారిటీ దొరికిందని. వాట్ ఈస్ యువర్ పర్పస్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అన్నారు? నాకైతే జస్ట్ అలా స్టార్ట్ చేశాను, బట్ ఇప్పుడైతే చాలా చాలా ఫోకస్డ్గా, చాలా డిసిప్లైన్డ్గా వర్క్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ అ సాఫ్ట్వేర్ లైఫ్ మీకు అందరికీ తెలుసు, మాకు ఎలా తెలుసో మీకు ఇంకా బాగా తెలిసే ఉంటుంది. కొంచెం హెక్టిక్గానే ఉంటుంది ఆ డే మొత్తం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం క్రియేటివ్గా కొంచెం ఎక్స్ప్లోర్ అవుదామని చెప్పి స్టార్ట్ చేసామండి. సో ఎడిటింగ్ కానీ లేకపోతే థంబ్నెయిల్ క్రియేషన్ కానీ కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది నాకు.
లేకపోతే రోజు కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, సో లేకపోతే చిన్న చిన్న స్క్రిప్ట్స్ రాయడం కానీ కొంచెం బాగుంటుంది. నేను ఒకటే రాయను, తనతో హెల్ప్ తీసుకునే రాస్తాను. అలా ఏదైనా ఇద్దరం కలిసే చేస్తాము. టుగెదర్ జాబ్. సో ఎప్పుడు ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడము, క్రియేటివ్ ఐడియాస్లో బ్రెయిన్ స్టార్మ్ చేయడము చాలా ఇష్టము. సో అందుకని చెప్పి స్టార్ట్ చేసాం. దట్ ఈజ్ అవర్ మెయిన్ పర్పస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి కంటెంట్ అనేది ఇద్దామని చెప్పి. సో మా వీడియోస్ చూస్తే మీకు హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఒక స్మైల్ రావాలి ఫేస్లో, అండ్ ఒక మంచి ఫీల్ గుడ్ కాఫీ తాగే ఫీలింగ్ వస్తే అది చాలా మాకు. బట్ దానికోసం మేము ట్రై చేయట్లేదు, మేము ఎలా ఉన్నామో అలా చూపిద్దామని అనుకున్నాము డే 1 నుంచి. సో మేము ఎప్పటికీ అలానే ఉండడానికి ట్రై చేస్తాము. ఆ పవర్ మాకు ఇవ్వాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. ఓకే, ఒక చిన్న డిస్క్లైమర్ లాగా, అగైన్ ఈరోజు కూడా మేము వీడియో తీస్తున్నప్పుడు సన్ ఈస్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్. దట్స్ వై అప్పుడప్పుడు ముఖాలు వెలిగిపోతున్నాయి, అప్పుడప్పుడు మేలాగా ఉన్నాయి. సో ఇగ్నోర్ దట్. హౌ డూ యూ గైస్ స్టే కన్సిస్టెంట్ విత్ యువర్ రొటీన్ ఆర్ వర్క్? బేసికలీ చెప్పాను కదా, భూమి మీద బద్ధకం ఎవరికైనా ఉందంటే అది నాకే. అండ్ ఐఎమ్ అ ప్రోక్రాస్టినేటర్ యాజ్ వెల్. ప్రోక్రాస్టినేట్ క్వీన్ ఎవరన్నా అంటే మా రుక్కుగాడు. మరి 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 అని దొబ్బుతుంటాను దాన్ని. ప్రతిసారి 5 minutes అంటదండి. ఏదైనా పని చెప్తే 5 minutes నేను చేస్తానంటది. ఆ 5 minutes తనకి ఇంకా అయిపోదు. 5 minutes అయిపోయినా కూడా 1 hour అయినా కూడా 5 minutes అయిపోదు అనమాట. సో అందుకే ప్రొకాస్టినేట్ అంటే మా రుక్కు అనమాట. సో బట్ ఎనీవేస్, బట్ నేను ఆ పని చేస్తా, బట్ ఎప్పుడు చేస్తాను అనేది ఎవరికి తెలియదు అనమాట. చేంజ్ చేసుకుందాం అది. బట్ ఎనీవేస్, యూట్యూబ్ ఇంతో ఈ మధ్యకాలంలో కన్సిస్టెన్సీ ఉంది అంటే దానికి మా లిక్కునే కారణము. వెనకాల నుంచి చెయ్యి 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 అని చెప్తే కానీ నేను చేయను. తన మిస్టేక్ కాదు, నేను ఉండేది అట్లున్నాను. సో మీరు కూడా కన్సిస్టెంట్గా ఉండాలనుకుంటే ఇలా ఒక పార్ట్నర్ని తెచ్చుకోండి, హూ విల్ మేక్ ష్యూర్ యు ఆర్ కన్సిస్టెంట్. అలా కాదు, ప్రాపర్గా అంటే ఒక షెడ్యూల్ వేసుకోండి, మీ ఐడియాస్ అన్నీ ఒక చోట రాసుకోండి, అది ఎప్పుడెప్పుడు షూట్ చేసుకోవాలా అనేది చేసుకోండి. సో దట్ విల్ బీ యూస్. నెక్స్ట్ వచ్చి వాట్స్ యువర్ ఫేవరెట్ వీడియో యూ హ్యావ్ ఎవర్ మేడ్? యాజ్ ఆఫ్ నౌ నాకు వచ్చేసి ఫేవరెట్ మొన్న మా కౌముది పాపది బర్త్డే సెలబ్రేషన్స్ తీసాను కదా, సో అది నాకు చాలా ఫేవరెట్ వీడియో. నాకు ప్రతి వీడియో ఇష్టం, అండ్ ఎస్పెషల్లీ స్కిన్ కేర్ వీడియోస్ ఎక్కువ ఇష్టం అనమాట, బికాజ్ స్కిన్ కేర్ అంటే నాకు ఇష్టం. సో అలా అని ఫస్ట్ స్కిన్ కేర్ లాంగ్ వీడియో అయితే తీసాను కదా, మై మార్నింగ్ రొటీన్ అని. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అది కూడా నేను చాలా ఒక కెమెరా పెట్టుకొని నాకు నచ్చింది, నాకు తోచింది మాట్లాడదామని చెప్పి మాట్లాడాను. సో దట్ వాజ్ వెరీ నైస్ అనమాట. నాకు అది చాలా. నెక్స్ట్ వచ్చి హౌ డూ యూ మేనేజ్ బోత్ బేబీ అండ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అని అడిగారు. సో మేబీ నాకంటే నువ్వే మంచిగా ఆన్సర్ చేస్తావు అనుకుంటున్నాను. ఎస్, నాకు మా బిగ్గెస్ట్ సపోర్ట్ మా అత్తమ్మ. ఎంటైర్ హౌస్ తను బేసికలీ టేక్ కేర్ చేస్తుంది అనమాట. సో దట్ గివ్స్ మీ టైం నా బేబీ మీద కాన్సన్ట్రేట్ చేయడానికైనా, ఇంతకుముందు నా జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికైనా, ఇప్పుడు అన్నీ కలిపి చేయడానికైనా. సో హౌస్తో పాటు బేబీని కూడా చూసుకుంటారనమాట. ఇప్పుడు నేను వచ్చి ఇంత ఫ్రీగా ఇక్కడ వీడియోస్ తీస్తున్నాను అంటే అక్కడ మా అత్తమ్మ హ్యాపీగా తనని చూసుకుంటూ ఉంటారు అని. సో బికాజ్ ఆఫ్ హర్ సపోర్ట్ నేను మేనేజ్ చేయగలుగుతున్నాను అనమాట. Want to know your overall pregnancy journey including diet, exercise and everything? My pregnancy journey నాకు చాలా ఇష్టమైన 9 months అనమాట. అది ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేశాను నేను. అండ్ పెద్దగా ఎక్సర్సైజులు అంటే ఏం సపరేట్గా చేయలేదు. ఫస్ట్ 6 months వాక్ చేశాను అంతే. బట్ లాస్ట్ 3 months అయితే నేను వర్కౌట్ అంటే ఎక్సర్సైజెస్ లాగా చేశాను. సో ఒక ప్రెగ్నెన్సీ జర్నీ లాగా ఒక వీడియోస్ తీద్దాము, ఒక 3-4 వీడియోస్ తీద్దాము. అప్పుడు నా ఎవ్రీ మూమెంట్, నా ఎమోషనల్ వెల్బీయింగ్ నుంచి ఫిజికల్ వెల్బీయింగ్ వరకు మొత్తం షేర్ చేసుకుంటాను. సో డెఫినెట్లీ కీప్ వాచింగ్ దిస్ స్పేస్ ఫర్ ప్రెగ్నెన్సీ కంటెంట్. బికాజ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దాంట్లో. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను తనకి స్టార్ట్ చేయమని చెప్పి, బట్ మీరు అడిగినందుకన్నా తను స్టార్ట్ చేస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకొకరు అడిగారు, హ్యాస్ యూట్యూబ్ చేంజ్డ్ యువర్ పర్సనాలిటీ ఆర్ లైఫ్ అని. అలా ఏది టు ద కోర్ చేంజ్ చేయదండి. బికాజ్ వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ టు ద కోర్ అంటే ఎవరు వచ్చినా ఏమీ చేంజ్ అవ్వదు. బికాజ్ మీరు ఆల్రెడీ గెస్ చేసినట్టే చాలా హైస్ అండ్ లోస్ చూసాము. యూట్యూబ్ అనేది ఎస్ మీ అప్రిషియేషన్స్, ఆ వ్యూస్ కొంచెం ఆ డోపమిన్ లెవెల్ని హై చేసిన, బట్ మేము విల్ కమ్ బ్యాక్ టు అవర్ నార్మల్ రొటీన్ ఎప్పుడు కూడా. ఏది మమ్మల్ని ఎఫెక్ట్ చేయదు అంటిల్ అన్లెస్ మేము అది హార్ట్కి తీసుకుంటే తప్ప. సో విచ్ మీన్స్ అది ఏది ఎఫెక్ట్ చేయాలన్నా మాకు మేము చేసుకోవాలే కానీ ఎవరేం చేయలేరు. ఓకే, సో అంత స్ట్రాంగ్గా మా కోర్ని మేము డెవలప్ చేసుకున్నాము విత్ హెల్ప్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ మా బాండ్ నుంచి కూడా.
సో మీరు కూడా అలానే ఉండండి, ఎవరి నుంచి ఏది ఎఫెక్ట్ అవ్వకండి, రిగ్రెట్ అవ్వకండి. ఇంతకుముందు చెప్పినట్టే ఏది చేసినా కాన్షియస్నెస్తో మీకు మీరుగానే చేయాలి తప్ప వేరే వాడు వచ్చి నేను నీ నుంచి ఇది నేర్చుకున్నాను, నేను నీ నుంచి ఇలా తయారయ్యాను అంటే నాకు చాలా కామెడీ అనిపిస్తుంది. నీ కాన్షియస్నెస్ ఏమైంది అసలు? సో సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదో ఊరికే బతికేయట్లేదు కదా. సో ప్లీజ్ హ్యావ్ దట్ కాన్షియస్నెస్ అండ్ ఏది అలౌ చేయకండి మీ పర్మిషన్ లేకుండా మీ పర్సనల్ లైఫ్ని ఆర్ ఎఫెక్ట్ చేయడానికి. ఇట్ కెన్ బి అ పర్సన్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. డోంట్ అలౌ ఇట్ టు దట్ లెవెల్. Next question is, what is the one thing you stop Kaumudi from doing that these Gen Z parents allow? The matter is, we are also Gen Z parents, eh? We are not boomers, okay? ఎవరైనా బూమర్స్ ఉంటే హట్ సారీ బట్ ఆనెస్ట్లీ లైక్ మన ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు పేరెంటింగ్ ఎలా చేశారో దాంట్లో నుంచి కొన్ని, అండ్ ఇప్పుడు పిల్లలకి ఎలా పెంచితే సెట్ అవుతుందో అవి కొన్ని, అంతా కలిపి మాకంటూ ఒక ఓన్ పేరెంటింగ్ స్టైల్ అనేది ఉంటుంది కదా. సో బట్ ఇఫ్ యూ ఆస్క్ లైక్ ఇప్పుడున్న జెన్జీ వాళ్ళకి ఏమంటే ఐ ఫీల్ లైక్ ఓవర్ కన్సంప్షన్ అనమాట. అంటే ఏం చేసినా ఎక్కువ పిల్లలకి ఇచ్చేయడం అనమాట. లైక్ చిన్న ఏజ్లోనే నేను ఇంత ఎక్కువ స్పెండ్ చేస్తే వాడి మీద అంత ఎక్కువ లవ్ ఉంది అని చూపిస్తారు. కొన్ని దానిలో ఎస్ అఫ్ కోర్స్ మీ బేబీ మీ ఇష్టం, మీరు ఎంతైనా స్పెండ్ చేసుకోవచ్చు, బట్ మేము అది చేయట్లేదు. వీఆర్ ట్రయింగ్ టు లెట్ హర్ గ్రో. ఎంత మినిమలిస్టిక్గా కుదిరితే అంత మినిమలిస్టిక్గా, అలా అని ఏమీ ఇవ్వకోకుండా అని కాదు, యూ అండర్స్టాండ్, అదొక బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. అది నేను ఈ మధ్యకాలం పేరెంట్స్లో అప్పుడప్పుడు లైక్ దట్ బికమ్స్ లైక్ మిస్ప్లేస్డ్ అనమాట. ఎక్కువ స్పెండ్ చేసేయడము, ఏదో హడావిడి చేసేయడము, అది లైక్ ఎక్స్పెన్సివ్ టాయ్స్ తెచ్చేయడము, వాడికి అది వాడితో అది యూజ్ ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అది ఎక్స్పెన్సివ్ కాబట్టి అది మా బేబీ దగ్గర ఉండాలి అనే మైండ్ సెట్ బేసికలీ. సో అది నాకు నచ్చదు. వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు బీ యాజ్ మినిమలిస్టిక్ యాజ్ పాసిబుల్ అంతే. లైక్ ఒకటి ఏది నచ్చదు బట్టి ఓవర్ స్పెండింగ్ అండ్ ఓవర్ కన్జ్యూమింగ్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అండ్ హూ ప్రపోజ్డ్ ఫస్ట్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అనేది ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ నాకైతే ఇద్దరికి అయితే ఏదైనా కొత్త ఫుడ్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టము. సో ఎక్కడైనా మంచి అథెంటిక్ దోసాస్ ఆర్ అథెంటిక్ కుజీన్స్ ఆర్ కెఫేస్ ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా అక్కడ ఉంటాము. ఎప్పుడో ఒకసారి ట్రై చేసి ఉంటాము. బికాజ్ వైట్ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా 50 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ బండి వేసుకొని వచ్చేసేవాళ్ళము ఆ ఫుడ్ ట్రై చేయడానికి. మాకు ఆంధ్ర కుజీన్స్ అంటే చాలా ఇష్టము. దాని తర్వాత ఇటాలియన్, దెన్ ఇంట్లో చేసిన అమ్మ వంట అయితే ఇంకా చాలా అద్భుతం అనమాట. సౌత్ ఇండియన్ డిషెస్ ఏదైనా అమ్మ ఏది చేసినా బాగుంటుంది. సో నాకు అది కూడా ఒక థాట్ ఉంది, మా అమ్మ చేసే రెసిపీస్ అన్నీ మీకు వీడియో చేయాలని. అది ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాము. నేను అది రుకుకి చెప్పాను స్టార్ట్ చేయమని. షీ విల్ డూ ఇట్. ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క ఎలా చేస్తుంది అమ్మ అని చెప్పి మీకు ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్ ఆల్సో. అండ్ రుకు చేసే నార్త్ ఇండియన్ అయితే ఇంకా నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు చెప్పినట్టు తను ఏదో స్నాక్ చేస్తానని వెళ్ళిపోతుంది, కొత్త రకమైన స్నాక్ చేసుకొని వస్తుంది. సో సర్ప్రైజింగ్గా ఉంటుంది అనమాట చూడ్డానికి కానీ తినడానికి కానీ. సో సో ఇంటి ఫుడ్ చాలా ఇష్టం, బట్ బయట అయితే ఇంకా మంచి కొత్త ఐటెం ట్రై చేయడం అయితే ఇష్టం. సో నాకు సౌత్ ఇండియన్ ఫుడ్స్లో మంచిగా గీ కారం దోశ, గుత్తొంకాయ అండ్ దెన్ కోసం ఉగ్గాని బజ్జీ, ఆవకాయి అవన్నీ చాలా ఇష్టం. అండ్ కర్ణాటక కుజిన్లో నాకు గసగసే పాయసం అంటారు కదా, అది చాలా ఇష్టం. అండ్ లాట్స్ ఆఫ్ చట్నీస్ అంటే నాకు చాలా ఇష్టం. మాకిద్దరికి క్లాస్ వచ్చేది ఒకటే, తను వచ్చేసి ఆకుకూర పప్పు బ్యాచ్ అండ్ నేను వచ్చేసి సాంబార్ బ్యాచ్. నాకు పప్పు సరిపోదు, తనకు సాంబార్ సరిపోదు. సో అలా అనమాట. అండ్ బయట ఇద్దరు కలిసి కొత్తది ఏమైనా ట్రై చేస్తాము అండ్ యూజువలీ నచ్చుతాయి అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్ వచ్చేసి హూ ప్రపోజ్డ్ ఫస్ట్. ఓకే, ఇది మా సర్కిల్లో మా రిలేటివ్స్ చాలా మంది అడిగారు. ఈవెన్ మా క్లోజ్ అయిన మా సిస్టర్ కానీ బాగా లైక్ అమ్మ అందరు అడిగారు. బట్ మేము ఎవ్వరికి అయితే ఇంతవరకు చెప్పలేదు. దట్ ఈస్ ద సీక్రెట్ వి టేక్ టు అవర్ గ్రేవ్స్ బేసికలీ, బికాస్ అది ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని మా ఫీలింగ్. సో ఇంతవరకు అయితే మా ఇద్దరికి తప్ప ఎవ్వరికి దాని గురించి తెలీదు అండ్ ఫ్యూచర్లో కూడా తెలుసుకోలేరని కాదు, బట్ సి యు ఆర్ ఆల్సో అవర్ ఫ్యామిలీ, వీఆర్ సారీ దట్ వీఆర్ నాట్ రివీలింగ్ ఇట్. బట్ కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అన్నీ చెప్పేస్తే ఆ ఫీల్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఆ పర్సనల్ థింగ్ అనేది వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పి మేము అది చెప్పట్లేదు అంతే, కానీ ఇంకా నథింగ్ మోర్ దాన్ దట్. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఇట్. సారీ ఫర్ డిసప్పాయింటింగ్ ఇఫ్ ఇట్ ఇట్. ఓకే, సో ఐ థింక్
మేము అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం అనుకుంటున్నాము. అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఇలాంటి వీడియోస్ మాకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అని ఉన్నా ప్లీజ్ డూ కామెంట్ డౌన్. మేము ఇంకా అలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంటే మేము ముందర తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో మీరు వీడియోస్ చూడడమే కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ Please చేయండి, like. షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అగైన్.